అలా మేఘాల మీద తేలుతున్నట్టుంది. లంబసింగ్ కి ఆంధ్ర కాశ్మీర్ అని ఊరికినే రాలేదు పేరు. ఇలాంటి పాల సముద్రం చలి ఉంది కాబట్టి పేరు వచ్చింది. హాయ్ గైస్, 30 days లో ఎంత సంపాదిస్తానని చెప్పాను కదా, ఇది డే 18. ఎక్కడికి వెళ్తున్నానని చూస్తున్నారా? ఈ రోజు మనం యూట్యూబ్ లో ఫుల్ వీడియో చేయాలని లంబసింగ్ వ్యూ పాయింట్ కి అయితే వెళ్ళిపోయాను. అసలు నెక్స్ట్ లెవెల్ అసలు వ్యూ పాయింట్. అలా మేఘాల మీద తేలుతున్నట్టుంది. లంబసింగ్ కి ఆంధ్ర కాశ్మీర్ అని ఊరికినే రాలేదు పేరు. ఇలాంటి పాల సముద్రం చలి ఉంది కాబట్టి పేరు వచ్చింది. చూశారు కదా అందరూ వైబ్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. మేమైతే అలా చూస్తూ ఉండిపోయాం. మీరు కూడా ఇలాంటి వెదర్ లో ఎంజాయ్ చేయాలంటే లంబసింగ్ అయితే వచ్చేయండి. మన యూట్యూబ్ ఛానల్లో వ్యూ పాయింట్ గురించి ఫుల్ వీడియో పెట్టాను. ఆ వైబ్ ని అస్సలు మిస్ అవద్దు, వెళ్ళి చూసేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వ్యూ పాయింట్ నుంచి వచ్చిన వెంటనే షాప్ కి అయితే డైరెక్ట్ గా వెళ్ళిపోయాను. ఇలా స్వీట్ కార్న్ బాల్ చేస్తున్నాను లేదో మా సిస్టర్ వాళ్ళు అయితే వచ్చేసారు. ఈ రోజు క్రౌడ్ బాగానే వచ్చారు. చీకులు పెడదామని అంటే చికెన్ షాప్ కి అయితే వెళ్ళిపోయాను. ఇలా చెప్పగానే అలా సత్యని అయితే మర్డర్ చేసాడు. కట్ చేసిన కోడిని అయితే కవర్ లో పెట్టించేసాడు. పట్టుకొని షాప్ కి అయితే వెళ్ళిపోయాను. ఇంకా టుడే సేల్ అయితే బాగానే జరిగింది మార్నింగ్. ఇంకా అలా చీకులు స్వీట్ కార్న్ సేల్ చేస్తూ మధ్యాహ్నం భోజనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. మార్నింగ్ కొంచెం లేట్ గా వస్తాం కదా, అందుకే సేల్ ఎక్కువగా జరగదు. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు అయితే సేల్ చాలా బాగా జరుగుతుంది. ఇంకా అలా స్వీట్ కార్న్ సేల్ చేస్తూ ఉంటే అరకు ఇన్ఫ్లుయెన్సర్ లో ఒక అన్నయ్య అయితే మమ్మల్ని కలిశాడు. అన్న మీరు రీల్స్ చాలా బాగా చేస్తున్నారు అన్నారు. మీలో ఎంతమందికి అన్ని తెలుసు కింద కామెంట్ అయితే చేయండి. అన్ని వాళ్ళ ఇన్స్టా పేజ్ ఆర్తి ప్రసాద్ వ్లాగ్స్ అని ఉంటది. ఇంకా మధ్యాహ్నం స్వీట్ కార్న్ అలా సేల్ చేస్తూ ఈ రోజు డే అయితే ఎండ్ చేసాం. టుడే సేల్ అయితే 2900 అయితే అయింది. స్వీట్ కార్న్ కి 2500, చీకులకి 400. నా వీడియోస్ కనుక నచ్చితే ఫాలో అయితే అయిపోండి. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.